మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ జిల్లా పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికను కూటమి వైకాపా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 2 మండలాల్లో మొత్తం 1500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నేత హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 10,600 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ జిల్లా పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికలను కూటమి వైకాపా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 2 మండలాల్లో మొత్తం 1500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. ఇక పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నేత హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 10,600 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అటు ఒంటిమిట్టలోనూ జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 24,600 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దాదాపు 1,400 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ జిల్లా పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు 1400 మంది పోలీసులతో భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇక పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రారంభం కావడంతో ఇటు ఈ ఎన్నికల్లో కూటమి వైసీపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఇక బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ నెల 14న ఫలితాలు అయితే వెలువడబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి పోటీలో 11 మంది అభ్యర్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు 10,601 మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోనున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 2 మండలాల్లో మొత్తం 1500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నేత హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 10,600 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అటు ఒంటిమిట్టలోనూ జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఇక ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 24,006 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 14న ఉప ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడబోతున్నాయి. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి ఇప్పటికే 11 మంది అభ్యర్థులైతే ఉన్నారు. ఇక పులివెందులలో కూడా ఇటు 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఈ పోలింగ్ కేంద్రాల్లో 10,601 మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోనున్నారు. ఇక దాదాపు ఈ ఉప ఎన్నికల వేళ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇక ఇప్పటికే పోలింగ్ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఇక ఈ పోలింగ్ కూడా సాయంత్రం 5 గంటల వరకు అయితే కొనసాగుతోంది. బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఈ నెల 14న ఇందుకు సంబంధించి కూడా ఫలితాలు అయితే వెలువడబోతున్నాయి. ఇక ఇప్పటికే పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక టీడీపీ నుంచి మారెడ్డి లతారెడ్డి, అటు వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి కూడా వీరిద్దరి మధ్య ప్రధానంగా పోటీ అయితే నెలకొంది. ఇక ఇప్పుడు ఈ ఉదయం నుంచి కూడా పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఇక సాయంత్రం వరకు ఈ పోలింగ్ అయితే కొనసాగుతోంది.